నమస్తే, నేను ప్రియా. ఏపీఎస్వి9 వార్తలకు స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో సంచరిస్తున్న పెద్ద పులి అధికారులకు చుక్కలు చూపిస్తుంది. శంఖవరం మండలం రాజవరం మాసంపల్లి మధ్య సరుగుడు తోటల్లో పులిని బంధించేందుకు అటవీశాఖ ఇనుప ట్రాప్ కేజీలో ఏర్పాటు. అదే సమయంలో కొత్తపల్లి వద్ద రహదారి దాటిన పెద్ద పులి రోడ్డు మీదుగా వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్కి పులి కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళన. ప్రస్తుతం కొత్తపల్లి అచ్చంపేట ప్రాంతాల మధ్య అరటి తోటల్లో పులి సంచారం చేస్తుంది. ట్రాప్ పాయింట్ల వద్ద పులిని బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి అని స్థానిక ప్రజలకు అటవీశాఖ ఎస్ఎస్ శ్రీ హరిబాబు, టీడీపీ నాయకుడు పర్వత సురేష్ హెచ్చరికలు జారీ చేశారు. ఉద్దేశంతో అందరూ కూడా ఈ నైట్ పహారా కాయాలని చెప్పేసి మేము కూడా గ్రామస్తులు కోరటం జరిగింది. అదేవిధంగా ఒకవేళ పశువులు కానీ నైట్ ఉండిపోతే మరి ప్రభుత్వంతో మాట్లాడి వారికి సరైనటువంటి పరిహారం ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరో కూడా చాలలోకి వెళ్ళదని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దు. యావత్ పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ కానీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో డే అండ్ నైట్ పనిచేస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా ఎక్కడ చిన్న సమాచారం వచ్చినా మాకు చేరవేస్తే ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి మనం ఫారెస్ట్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ రెవెన్యూని ఉపయోగించి మన ఆపరించి గట్టెక్కుదాం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి శంకవరం మండల పరిసర ప్రాంత ప్రజలకు, ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు కూడా శాసనసభ్యులు సత్యప్రభా రాజా గారి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇవాళ పోలీస్ ఆధ్వర్యంలో మరి ఎస్ఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, మరి ఎస్పీ గారు ఆదేశాల మేరకు మరి మా శంకవరం పరిసర ప్రాంతాల్లో పులి సంచారాన్ని గమనించి ఇమీడియట్గా యావత్ ప్రజానీకానందం కూడా అలర్ట్ చేయడం జరిగింది. మరి మా సత్యప్రభా రాజా గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎప్పుడైతే ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో ఎంటర్ అయిందో నిన్న మొన్నటి నుంచి కూడా అదే పనిగా శాసనసభ్యులు కూడా నిన్న తాడువాయి బోరక పరిసరాలకు వెళ్ళడం జరిగింది. మరి ఇవాళ కూడా పోలీసుని, రెవెన్యూని అంటే అలర్ట్ చేసి నిన్న ఆర్టీఓని కూడా మరి మా మండలం వైపు తీసుకురావడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇవాళ ఎస్ఐ గారు కూడా మా గ్రామం వచ్చి ఇటు మత్స్యకారులు కానీ అదేవిధంగా వేసవి నీటి ఎద్దడి కావున రాత్రుల్లో మా రైతులందరూ కూడా పొలాల మీద కాలువలు గట్టు మీద ఉంటారు. కాబట్టి అది తెలుసుకుని ఎస్ఐ గారు ఒకటొకటిన మా గ్రామంలోకి వచ్చి పెద్దలందరినీ కూడా పిలిపించి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి ఓవరాల్గా ముఖ్యంగా ఈ యొక్క గ్రామాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఊరి చివర ఉన్న ఇళ్ళు ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఇంటి బయట లైట్లు వేసుకుని, తర్వాత గుళ్ళు మీద మా రాత్రి అంతా కూడా ఈ యొక్క మైక్ సెట్లు పెట్టి సౌండ్ పెట్టడం వల్ల ఆ పులి వచ్చే అవకాశం తక్కువ ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఈ రోజు రాత్రికి అత్యంత జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నామండి. ఈ యొక్క దాని గురించి ప్రత్యేకంగా మా యొక్క ఎస్పీ గారైన బిందుమాధవ్ ఐపీఎస్ గారు ప్రత్యేకించి దీనిని మానిటర్ చేస్తున్నారు. దాంతోపాటు ఫారెస్ట్ అధికారులు కూడా నైట్ బీటు తిరగడం, గార్డులు పెట్టడం జరుగుతుంది. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. రాత్రులు నీళ్లు కోసం నీళ్లు పెట్టడానికి రైతులు పొలాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారు కూడా ఈ ఒక్క రాత్రికి మాకు సహకరించి వారి ప్రాణాలకి హాని లేకుండా చేసుకుంటారని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. శంకవరం మండల ప్రజలకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి పెద్ద పులి సంచారం మన మండలంలో ఉన్నట్టుగా దాదాపుగా 2 రోజుల నుంచి ఫారెస్ట్ అధికారులు, మరి రెవెన్యూ అధికారులు, మరి పోలీసు వారు కోఆర్డినేషన్ తోటి తిరగడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా మన రాజవరం మరియు గొంది ఈ పరిసర ప్రాంతాల్లో, మాసంపల్లి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని గమనించి ఆ ఏరియాలో కాపు గాయడం జరిగింది. అనూహ్యంగా ఆ యొక్క పులి ఆ పక్క నుంచి గొంది అచ్చంపేట మీదుగా గొందు కొత్తపల్లి మధ్యలోంచి పెద్ద చెరువు శంఖవరం వైపుగా నడవడం జరిగింది. శంఖవరం దగ్గరలో ఉన్న పెద్ద చెరువు దగ్గరికి రావడం జరిగింది. ఒక రైతు చూడడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా ఈ ఊరి చివర ఉన్న మకాంలో ఆవులు కానీ, దూడలు కానీ ఇటువంటి కట్టున్న ఇమ్మీడియట్ గా ఆ యొక్క మకాం నుంచి బయటకు వచ్చామని, ఎందుకంటే వాటి కోసం వెళ్తే మన ప్రాణాల మీద తెచ్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత పెద్ద చెరువు వైపుకి వెళ్ళే పల్లికారులు వేటకి వెళ్తా ఉంటారు. ఆ వేటకి వెళ్ళే వాళ్ళు కూడా అటు వెళ్ళొద్దని వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగిందండి. చుట్టుపక్కల గ్రామాలైన గొంది అచ్చంపేట, కొత్తపల్లి